హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఉప్పు చేప టమాటా కర్రీ చేసామండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాం, చూడండి. ఇదిగండి ఎండి చేప ముక్కలు కోసుకొని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉప్పు చేప. ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది ఇవి కూడా తీసుకోవాలి. ఇవి కూడా తీయాలి శుభ్రంగా. ఇది ఇట్లా చూసారుగా, ఇది ఇలాగా ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసి శుభ్రంగా ముక్కలు కోసుకొని టమాటాల్లో వేసుకుంటే టమాటా ఎగురు చాలా బాగుంటుందండి. టమాటా కూర తిన్నవాళ్ళు కూడా తింటారు చక్కగా. ఇవి కొద్దిగా ఏడు నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి, బాగా శుభ్రం చేసుకోవాలి. ఇట్లా కోసుకొని ఎండబెట్టుకొని బాగా ఒక డబ్బాలో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 5-6 ముక్కలు తీసుకోవటం, కూరలో వేసుకోవడం సులభంగా ఉంటుంది. ఒకసారి మరి ఇవన్నీ చేసి ఒకసారి శుభ్రం పెట్టుకోవాలి. వైనం చేసుకుంటే ఇగండి చేపలో ఇది వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చలో ఇట్లా పోసుకోవాలి. పోసుకొని కడుక్కుంటే ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వేడి నీళ్ళతో ఒకసారి కడిగి మళ్ళీ ఇంకా 2-3 సార్లు మళ్ళీ మంచి నీళ్ళతో కడగాలి. బాగా శుభ్రం చేసుకొని అప్పుడు వండుకోవాలి. ఇదిగండి ఇట్లా శుభ్రం చేసుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేసిందో. కొంచెం గోరెచ్చని నీళ్ళలో పోసినట్టు అంటే వచ్చేస్తుంది. ఇది ఇట్లా శుభ్రం చేసుకోవాలి వైనంగా. ఎట్లాగా ఇట్లా అంటే వచ్చేసింది. అన్నీ ఇది ఇలాగ చేసుకున్నాను నేను. చూడండి అట్లా చేసాను శుభ్రంగా. ఇట్లా చేసుకోవాలి. ఇదిగండి నూనె వేసుకున్నాం. ఒక గంట వేసి ఇదిగో సగం. ఇదిగండి నూనె కాగింది. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటాలు వేసుకున్నాం. ఇదిగండి వేగినవి టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగండి టమాటాలు. ఇదిగండి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకున్నాము. కొద్దిగా వేసుకోవాలి. అందులో చేపలు ఉప్పు చేపలు కదా, మళ్ళీ కసిమ అయిపోయింది. కొంచెం వేసుకోవాలి. వేసుకొని తిప్పి మూత పెట్టి కాసేపు ఈ మెత్తగా మగ్గిన దాకా ఉడికించుకోవాలి సిమ్లో. ఇదిగండి చాలా వరకు మగ్గిపోయి ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పచ్చిమిరకాయలు వేసానుగా, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నానండి. పసుపు తిప్పుకున్నాం. చక్కగా మగ్గిందండి. కొద్దిగా మగ్గితే కారం వేస్తాం కదా, కొంచెం మగ్గినాక ఇప్పుడు మళ్ళీ ఇదిగండి చక్కగా మగ్గింది. కొంచెంసేపు మగ్గినాక ఇప్పుడు మళ్ళీ చేపలు మనం కడుక్కున్నాం కదా, ఇందాక శుభ్రం చేసుకున్నాయి, ఇందులో వేసుకొని ఉడికించుకున్నాం. ఇదిగండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో చేపలు ఇదిగో నేను ఏపి ఉంచుకున్నానండి. మీకు చూపించలేదు, నేను మర్చిపోయాను. ఇవి నూనెలో వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం వేసుకున్నాం. ఇది టమాటాల పులుపే కాదంటలేదు, కానీ కొద్దిగా అది వేస్తే ఇంకా బాగుంటుంది కూర. కొంచెం ఎక్కువ లేదు.
ఇవన్నీ కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం. ఇక చేప కూడా ఉడికిపోయిద్ది, వేగింది ఆల్రెడీ. కొద్దిగా కొంచెం వేసుకుని చిమ్ములు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది, సరిపోతుంది. ఇదిగండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చక్కగా ఉడికిపోయింది. పాపకోటి